హాయిరా బట్టు. చెప్పరా జారీ. ఇప్పుడే ది కేరళ స్టోరీ 2 చూసొచ్చాను రా. నచ్చిందిరా సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా సెటప్ యూస్ చేసుకుని సెకండ్ హాఫ్ కి వచ్చినప్పటికి ఫుల్లీ బ్రూటల్ రా. అలా బ్రూటల్ గా వెళ్తున్నప్పుడు ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్, కానీ క్లైమాక్స్ కి వచ్చినప్పటికి ఓవరాల్ గా సాటిస్ఫై చేస్తాడు. కేరళ స్టోరీ 1 గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఎంత పెద్ద హిట్ ఆ లెవెల్ కి మ్యాచ్ చేసిందా ఇది. ఫస్ట్ పార్ట్ కి వచ్చినప్పటికి ఓన్లీ ఆ స్టేట్ లో మాత్రమే చూపించాడు. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి వేరే రాష్ట్రాలు కూడా టచ్ చేశాడు. యథావిధిగా ఫస్ట్ పార్ట్ లో ఏదైతే 3 గర్ల్స్ ఉంటారో ఇక్కడ కూడా సేమ్ డిఫరెంట్ 3 గర్ల్స్ ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ లో సీక్వెన్స్ ఎలా బిల్డ్ అయింది, వాళ్ళు ఎలా అటు సైడ్ కన్వర్ట్ అయ్యారు, అక్కడ కాన్సిక్వెన్సెస్ ఎలా ఫేస్ అయ్యారు అనేది సేమ్ సినారియో సేమ్ థీమ్ మీద వెళ్తుంది. బట్ హ్యాండిల్ చేసే విధానం ఏదైతే ఉందో నరేషన్ అయితే చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్ ఉంది. మావ నాకు డౌట్, పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 చూడాలా? యాక్టర్స్ ఏమున్నారా డిఫరెంట్? డిఫరెంట్ యాక్టర్స్ రా. ఒకవేళ పార్ట్ 1 చూడకపోతే ఏం ప్రాబ్లం లేదు, పార్ట్ 2 వెళ్ళిపోవచ్చు. మావ ఇంకా టెక్నికల్ గా ఎలా ఉంది? యా, టెక్నికల్ గా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా ఎంగేజింగ్ ఉంది. డైరెక్షన్ కూడా చాలా, నాకైతే చాలా బాగా నచ్చింది. అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే కొంచెం బ్రూటల్ గా ఎక్కువ చూపించాడు సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి. సినిమా అయితే ఇలాంటి మంచి సినిమా అయితే థియేటర్ లో మిస్ అవ్వద్దు, చూడండి. ఇది మన ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసుకున్న కథ ఇది. ఈ కథలో కూడా ఒక 3 యాక్టర్స్ ఉన్నారు. ఆ 3 యాక్టర్స్ పేర్లు అయితే నాకు తెలియవు, బట్ ప్రతి ఒక్కరు బాగా యాక్ట్ చేశారు. ఓవరాల్ గా మన వాళ్ళకి సజెస్ట్ చేస్తా. ఆల్రెడీ చెప్పాను కదరా, సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్, గివ్ ఏ ట్రై.